వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా. గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే, ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంపదెబ్బ తిన్నా. పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దనాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కుట్టేయడం దొంగేడు ప్లేడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించనానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే, ఇదంతా ఇంటికి చేస్తున్నావురా. చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా? వద్దు వద్దు అంటుంటే అన్న ఒక్కనే పంపించిన సీతప్ప. ఇప్పుడు చూడు, ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణే. మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనురా, దెయ్యర్రా. ఏంటి లేవలేకపోతున్నాడా? అయ్యి బాబోయ్, గట్టిగా రోకండి. సీక్రెట్ గా డాక్టర్ని తీసుకెళ్తున్నాడంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఏమిట్రా తమ్ముడు, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? అయ్యో, ఇలా అయిపోయావేమిట్రా? బాత్రూమ్ లో కాళ్ళు జారి పడిపోయాడమ్మా. ఇవి పడిపోతే తగిలిన దెబ్బలు కాదు, ఎవడో కావాలని కసితో కొట్టిన దెబ్బలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ మందెక్కిచ్చాను. నువ్వు చెప్పింది తప్పు అనుకో, కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి. డాక్టర్ గారు ఆగుసి తప్ప అన్నది కాళ్ళు చేయి పడిపోతే నీకు సంతోషమా? డాక్టర్ గారికి లాయర్ గారికి అబద్ధం చెప్పకూడదు.
అన్నను కొట్టింది మనిషి కాదు, ఆ ఫోటోలో ఉన్న దయ్యం. బుజ్జి గారు, ఆయన మిమ్మల్ని కొట్టారా? నేను అప్పుడే చెప్పాను పత్రాల జోలికి వెళ్ళకండి అని. చూసారా, ఇప్పుడు పీల్చి పిప్పి చేశారు. అమ్మా, విషయం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారన్న కోపంతో ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా. లేదురా, వీడిని కన్నది నేనే అయినా పెంచింది నా తమ్ముడురా. వీడి పెళ్లి నా తమ్ముడు ప్రాణం మీదకి వచ్చిందంటే తమ్ముడు వద్దురా, పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినమ్మా, వద్దు, ఈ పెళ్లి మాత్రం ఆపద్దమ్మా. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారా? ఈ దెయ్యాల కొంప కట్నంగా ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారా? అయ్యో అమ్మా, అంత మాట అనకండి. ఈ మహల్ అంటే రాడి గారికి ప్రాణమమ్మా. మీకు ప్రాణం అని మా ప్రాణాలు బలి తీసుకుంటారా? అమ్మా, మా నాన్నగారు ఇక్కడున్న మాట వాస్తవమే, కానీ ఇంటి ఉన్నారులేండి. ఆయన ఎవరిని పడితే వాళ్ళని కొడతారా ఏంటి? ఏదమ్మా లాంటి ఎదవన తప్ప. ఏమండి, మీరు ఇటండి. అన్నయ్య, అన్నయ్య ఒకసారి తిని మొహం చూడండి అన్నయ్య. పాపం పెళ్ళి అవుతుందని ఎన్నో ఆశలతో ఉంది. పిచ్చిది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే విశాలనే చేసుకుంటాను. నాకు అసలు ఈ మహలే వద్దు. సభాష్ అన్నయ్య, మనసు నోడులాగా మాట్లాడా. అస్సలు ఈ గొడవ అంతా ఈ బిల్డింగ్ పేపర్లలో వచ్చింది. సిద్ధప్ప, పేపర్లు ఎక్కడా? పేపర్ల కోసం ప్రాణాలు వదిలేస్తారా? పదమ్మా, పదండి. సరే, పదండి పదన్నమ్మా, లోపల పదండి. పదనన్నా, మీరెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఎదవేం కాదురా. థ్యాంక్స్, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు. దీని వాడకం చూస్తే చేతపడి చేసేదాన్నా లేదు, లేకపోతే నీ మీదకి దయ్యమేటన్నా. ఇలాంటి దాన్ని రేయ్, అసలు మనుషులేనారా మీరు? చేతపడి చేయడానికి వచ్చింది. ఇదిగో చూడు, నెత్తురు కూడు. రేయ్, పచ్చడి మెతుకులు రావే. ఛే! అమ్మా, అయ్యో, అది వదిలేండి అమ్మా, లోపలికి వచ్చి పొంచేయండి. అయ్యో పర్వాలేదమ్మా, రండి. నేను గాని లోనికి అడుగు పెడితే ఒక శవం బయటకు వస్తుంది. నా పాదం మంచిది కాదు. నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు అదృష్టవంతురాలివే. ఎంత బాగుంది. గంధర్వ మహల్ కి కాబోయే పట్టపురాణి అమృతవల్లికి స్వాగతం, సుస్వాగతం. ఏమత్తా, నీ ఇంటికొస్తే విటున్నవుతానన్నావు. అమృతవల్లిని మనువాడి మహారాణిలా చూసుకుంటానన్నాను. నీకేముంది, మేడలా నిద్దెలా అన్నావు. ఇదిగో మహల్, గంధర్వ మహల్. ఇప్పుడేమంటావు? అల్లుడు గారు అసాధ్యులే, అందుకే మా అమృతం వీరంటే పడి చచ్చిపోతుంది. రా అమృతం, మన ప్రేమ సామ్రాజ్యాన్ని చూపిస్తా. రా, మన పడక గది నుండే చూపిస్తా. మనది కాదు, మీది ఆ పడక గది. జగదంబా, జగదంబా! రాజగదంబ, మన అమృతవల్లి రాజ్యమత్త. చెప్పు, పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నీ పక్కలో పడుకున్నా? తల దించకు, నేను తప్పు చేసిన వాణ్ణవుతాను ఇక్కడ. చెప్పు, నేను నీ పక్కలో ఎప్పుడైనా? జగదంబ, జగదంబ, జగదంబ! నాకు ఇష్టం లేదు. తాలి కట్టిన భార్య ఉండగా
నేను మీ దగ్గరికి వస్తే ఉంపుడుగా తినవుతాను. అది నాకు ఇష్టం లేదు. అమృతం, నేనేం చేసినా నీకోసమే. నా మీదే ప్రేమ ఉంటే ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టరు. అయ్యో అమృతం, ఆ తాళి కట్టిందే నీకోసం. నాకు తాళి కట్టి ఈ మహల్లోకి తీసుకొచ్చిన నన్ను రెండో భార్యగా చూడరు. ఎందుకంటే నేనొచ్చింది సంసారాల ఇంటి నుంచి కాదు. మా అమ్మలా కాకుండా నాకంటూ ఒక తాళి సంసారం దొరుకుతుందని ఆశపడ్డాను. అందుకే మీ ప్రేమను కాదనలేకపోయాను. కానీ మీరింకో స్త్రీకి భర్తగా ఉంటూ మీరివ్వాలనుకుంటున్న ప్రేమను నేను తీసుకోలేను. ఈ జన్మకి ఒంటరి బ్రతికే చాలు, అది చెప్పేద్దామని వచ్చాను. మీరు కంగారు పడబాకండి, నేను ఒప్పిస్తాను కదా. ఉసి పిచ్చిదానా, ఆగు. వెళ్ళిపోయింది నా అమృతవల్లి, నన్ను అనుమానించి వెళ్ళిపోయింది. నిన్న అబద్ధం చెప్పమన్నానా? నిజమే కదా చెప్పమన్నాను. నీతో సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంది. అమృతవల్లి లేని నన్ను చూడు చూడు, జీవం లేదు, ప్రేతంలా ఉన్నాను. నా ప్రేమ ఓడిపోకూడదు. అమృతవల్లి లేని ఈ బ్రతుకెందుకు? మాకడ్డంగా నీ బ్రతుకెందుకు? స్వచ్ఛమైన ప్రేమికులను విడదీసిన పాపం నీకొద్దు జగదాంబ. అమృతవల్లికి నాకు పెళ్ళనేది ఆ దేవుడు చేసిన నిర్ణయం కాదు, ఈ ఫణీంద్ర భూపతి చేసిన నిర్ణయం. దానికి అడ్డంగా ఆ దేవుడొచ్చిన వదల్లో